పెద్దపులిపాక వద్ద కోడి పందాల బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పందెం రాయులు జోరుగా పందాలు కాస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల వ్యాప్తంగా సాంప్రదాయ కోడి పందాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగకు ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు సహా కృష్ణా జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తారు. ఈసారి కృష్ణా అలాగే ఎన్టీఆర్ జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సాంప్రదాయ కోడి పందాలు నిర్వహిస్తూ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ సమీపంలో ఉన్నటువంటి పెద్దపులిపాక వద్ద ఉన్నటువంటి గ్రామ శివార్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున బరులను ఏర్పాటు చేసి ఇక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ కోడి పందాలు నిర్వహించడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇటు పెద్దపులిపాక గ్రామ సమీపంలో పెద్ద ఎత్తున కోడి పందాలు అలాగే ఇతర సంబరాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూడవచ్చు పెద్దపులిపాక వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ బరుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బరుల్లో పలు ప్రాంతాల నుంచి ఇటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరు అలాగే ఇటు ప్రకాశం నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ పందాల్లో పాల్గొనడానికి అలాగే వీక్షించడానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలి వచ్చారు. వచ్చినట్టు వారందరి కోసం ఇక్కడ నిర్వాహకులందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు పందెంలో పాల్గొనేందుకు అదేవిధంగా వాటిని కోడి పందాలను వీక్షించేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తే కనుక ఇటు పెద్దపులిపాక శివారులోనే దాదాపు 3 బరులను ఏర్పాటు చేసి ఇక్కడ పందాలను నిర్వహిస్తున్నారు. 3 రోజులుగా ఈ పందాలు అనేది జరుగుతూ ఉన్నాయి. భోగి రోజు ప్రారంభమైనటువంటి ఈ పందాలు భోగి అలాగే సంక్రాంతి ఇవాళ కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. ఇవాళ చూస్తే కనుక కోడి పందాలకు నిన్న పండుగ చేసుకున్నటువంటి వారందరూ కూడా కోడి పందాలు చూసేందుకు ఇవాళ ఇటు మహిళలు అలాగే చిన్నారులు కుటుంబాలతో సహా ఇక్కడికి తరలి వచ్చారు. పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి వారితోనూ అలాగే సందడి నెలకొన్న పరిస్థితి ఉంది. ఇక చూసేందుకు కూడా ఇటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చి వాటి కోడి పందాలు వీక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారండి? గుంటూరు పందాలు వస్తానికి సూపర్. మా ఫ్రెండ్ వస్తాడు ఈయన చేటు ఈయన బాగానే ఉందన్న. ప్రతి సంవత్సరం వస్తాం, ఇక్కడికే వస్తాం మేము. మా ఫ్రెండ్ వాళ్ళది ఊరే బాగానే చేసుకుంటాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కోడి పందాలు ఎలా జరుగుతున్నాయి సార్? గుంటూరు కూడా బాగానే జరుగుతుంది, కానీ మేము ఎక్కడికే వస్తాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి మేము ఎక్కడికే వస్తాం. ఇక్కడ ప్రతిసారి ఇక్కడికే వస్తాం అనమాట. మనం ప్రతిసారి బాగా చేస్తారు, బాగా హైప్ ఉండేది అనమాట. ఇక్కడ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఇక్కడ కోడి పందాలను కూడా? ఎంతవరకు జరుగుతున్నాయి? 6 years నుంచి వస్తున్నా, 4 years నుంచి వస్తున్నా. అది పందాలు వేస్తున్నారు, పందాలు కూడా వేస్తున్నారు. పందాలు ఏం లేదు కానీ చూస్తాం. అది బాగా చేస్తారు, సూపర్ గా ఉంటుంది ఇక్కడ. సో ఎట్లా అనిపిస్తుంది సాంప్రదాయ కోడి పందాలు ఇవన్నీ చూస్తుంటే, ఎంజాయ్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఈ 3 days అనేది మనకి తెలుగు సాంప్రదాయాలకి చాలా మంచిది. హ్యాపీగా ఉంటారు అందరూ. పందాలు వేసి కానీ డబ్బులు పోయినా వచ్చినా కొంచెం హ్యాపీగా ఉంటారు ఈ 3 రోజులు. అది సంక్రాంతి అంటేనే ఇక ఈ 3 రోజులు కోడి పందాలు లోన బయట ఆడుకుంటారు బాగా. అది సూపర్ బాగుంది. అదే చూస్తే కనుక పెద్ద ఎత్తున చాలా సంవత్సరం నుంచి దాదాపు ప్రస్తుతం కోళ్లను చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చినట్టు ఈ కోళ్లను ప్రత్యేకించి పెంచి దాదాపు సంవత్సరం పాటు ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచి వాటిని కూడా పోటీకి సిద్ధం చేశారు. ప్రస్తుతం వారందరూ కూడా ఇక్కడ పోటీలో పాల్గొనేవారు, అదేవిధంగా పోటీలో పాల్గొనేందుకు కూడా వచ్చే వారికి అమ్మేందుకు కూడా ఈ కోళ్లను ఆయన తీసుకువచ్చారు. ఒక్క కోడి ధర దాదాపు కనిష్టంగా తక్కువ 10,000 దొరుకుతుంది. కనీసం 1,00,000 వరకు కూడా ఈ కోడి రేట్ అనేది పలుకుతుందని చెప్తున్నారు. ఎంత ఉందండి కోడి రేట్లు ఎలా ఉంది? ఇప్పుడు మీరు పాల్గొంటున్నారా నేను అమ్మడానికి వచ్చారు? 10,000కి వేస్తున్నాం అండి. 10,000కి వేస్తున్నాం. మాదే మేమా ఇంటి కోడి 1 సంవత్సరం నుండి వయసు. పందెం ఎంత కాస్తున్నారు? సో ఎట్లా ఉంటుంది పందెంలో పాల్గొనడం? పాలన అంటే తన్నులు పెట్టి కత్తుల మీద చెప్పలేము. కత్తుల మీద ఏది బాధ అంతే అదే ఇది. అది బాగా
సో మొత్తానికి చూస్తే కనుక ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇటు ఉప్పులూరు అలాగే ఇటు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా గుణదల అలాగే రామర్పాడు తదితర ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున బరులను ఏర్పాటు చేసి కోడి పందాలను నిర్వహిస్తున్నారు. ఇవాళ కనుమ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి పందాల్లో పాల్గొంటూ సంబరాల సంక్రాంతిలో పాల్గొంటూ ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక ఇటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ పండగ వాతావరణం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఇవాళ కనుమ రోజు చివరి రోజు కావడంతో ప్రతి ఒక్కరూ ఈ పోటీలను వీక్షించేందుకు కూడా పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకించి నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేస్తూ వారందరూ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద పులిపాక నుంచి కెమెరామెన్ బిఎన్ఆర్తో కలిసి వెంకటరమణ.